కార్యక్రమ సభారంభకులు కల్వకుంట్ల కవిత గారి ప్రసంగానికన్నా ముందు మన హోంశాఖ మంత్రులు శ్రీ నాయన్ నరసింహారెడ్డి సార్ మాట్లాడతారు. అలాగే సార్ 1 minute ప్లీజ్ సార్. అలాగే ఇప్పుడే విచ్చేసినటువంటి సునీత మహేందర్ రెడ్డి గారు జిల్లా పరిషత్ అధ్యక్షులు రంగారెడ్డి, వారికి కూడా స్వాగతం సుస్వాగతం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ విశిష్ట మహిళా పురస్కారాల ప్రధానోత్సవానికి సభాధ్యక్షులుగా శ్రీమతి పద్మా దేవేందర్ రెడ్డి గారు, ఉపసభాపతి శాసనసభ, తుమ్మల నాగేశ్వరరావు గారు మహిళా అభివృద్ధి శాఖ రోడ్లు భవనాల శాఖ మార్చులు, శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు ఎంపీ గారు, శ్రీమతి గొంగడి సునీత గారు ప్రభుత్వ విప్పు, నిరంజన్ రెడ్డి గారు వైస్ చైర్మన్ ప్లానింగ్ బోర్డ్, శ్రీమతి లలిత గారు ఎమ్మెల్సీ, రసమై బాలకృష్ణ గారు ఎమ్మెల్యే గారు అధ్యక్షులు తెలంగాణ సంస్కృత సారథి, పిడమర్తి రవి గారు చైర్మన్ ఎస్సీ కార్పొరేషన్, సంజీవరావు గారు ఎమ్మెల్యే వికారాబాద్, రమణాచారి గారు గవర్నమెంట్ అడ్వైజర్, శ్రీమతి తుల ఉమ్మ గారు జడ్పీ చైర్మన్ కరీంనగర్, శ్రీమతి గాడిపల్లి కవిత గారు జిల్లా పరిషత్ చైర్మన్ ఖమ్మం, శ్రీమతి రాజమణి గారు అధ్యక్షురాలు మెదక్ జిల్లా పరిషత్ చైర్మన్, శ్రీమతి డి పద్మ గారు జడ్పీ చైర్మన్ కరీంనగర్ వరంగల్, జగదీశ్వర్ రెడ్డి గారు జగదీశ్వర్ గారు మహిళా సంక్షేమ శాఖ కార్యదర్శి, శ్రీమతి విజయేంద్ర గారు డైరెక్టర్ మహిళా సంక్షేమ శాఖ, మావిడి హరికృష్ణ గారు డైరెక్టర్ భాషా సంస్కృత శాఖ. మరి పురస్కార గ్రహీతలు తోటి సోదరుమణులకు మరియు మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు రెండోసారి మన తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక మహిళలకు పురస్కారాలు ఇచ్చి గౌరవించే అటువంటి కార్యక్రమం మన ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేసినారు. ఇది చాలా పెద్ద హృదయంతో చేసినటువంటి కార్యక్రమం. నిజంగా మహిళలకు గౌరవించినటువంటి సమాజం అది సమాజమే కాదు. మహిళలను గౌరవించాల్సినటువంటి బాధ్యత ప్రతి పౌరుని పైన ఉంది. మొట్టమొదలు భార్యను గౌరవించేది మీరు నేర్చుకోండి భర్తలందరూ కూడా అని చెప్పని నేను మనవి చేస్తున్నాను. కాబట్టి తల్లిని ఏ విధంగానైతే మనం గౌరవిస్తామో తోటి మరి వేరే ఇంటి నుంచి వచ్చినటువంటి మహిళ మన భార్యను మంచిగా గౌరవించేది మనం నేర్చుకోవాలి. చాలామంది భార్యలను హింసించే అటువంటి కార్యక్రమాలు చేస్తారు. అటువంటి వారిని చట్టపరంగా చర్య తీసుకొని కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పని ప్రభుత్వం భావిస్తుంది. అందుకొరకే మా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మా ముఖ్యమంత్రి గారు సి టీములు ఏర్పాటు చేశారు. ఆడపిల్లలను స్కూళ్ళ దగ్గర, మార్కెట్ దగ్గర, షాపుల దగ్గర అల్లరి చేసే వాళ్లను మరి తప్పకుండా శిక్షించేదానికి సి టీములు ఏర్పాటు చేసి హైదరాబాద్లో 100 సి టీములు ఉన్నాయి, తెలంగాణలో కూడా 100 సి టీములు ఉన్నాయి. అవన్నీ కూడా మహిళలకు రక్షణగా పనిచేస్తున్నాయి. అదేవిధంగా మహిళా భరోసా కేంద్రం కూడా ఒకటి ఈ కంట్రోల్ రూమ్ పక్కకే ఓపెన్ చేశాం. ఎక్కడ మహిళను ఎవరు వేధించినా, ఎవరు ఏమి ఇబ్బంది పెట్టినా ఒక్క టెలిఫోన్ చేస్తే 100 టెలిఫోన్ చేస్తే వెంటనే వెహికల్ వచ్చి అటువంటి వ్యక్తులను అరెస్ట్ చేసి శిక్షించే అటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ విధంగా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా ఈ యొక్క మరి భరోసా కేంద్రాన్ని స్త్రీలకు రక్షణ కొరకు ఏర్పాటు చేసేదానికి మా పోలీస్ డిపార్ట్మెంట్ ఆలోచన చేస్తూ ఉంది. కాబట్టి సోదరుమణులారా, మీరందరూ కూడా ఈ యొక్క ముఖ్యమంత్రి గారి యొక్క ఆశీస్సులు తీసుకొని మరి మన జిల్లాలలో మరి ఎవరైతే మహిళలు ఉద్యమాల్లో పనిచేసిన వాళ్ళు, మరి సేవా కార్యక్రమాల్లో చేసిన వాళ్లకు ఈనాడు పురస్కారాలను చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చిన వారి అందరికీ కూడా పెద్దలకు కూడా నమస్కారం చేస్తూ నేను సెలవు తీసుకుంటాను. జై తెలంగాణ.